YM6 న్యూస్ కి స్వాగతం. మేలుకో మామ్మలు అంబాత్రేయ క్షేత్రములో కొలువుదీరిన మామ్మలు మరొక సింగర్ గొప్ప భక్తుడు నాయకుడు మిత్రుడు మీసాల రాము గారిని స్వామీజీ చేత సత్కారం పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నా. మాయమ్మ మమ్మేలగరావమ్మ అంబాత్రేయ క్షేత్రములో కొలువుదీరినారమ్మా. అలాగే మరి ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి శ్రీ మీసాల రామన్న గారిని సగౌరవంగా వేదికకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. దండోరా సంఘ వ్యవస్థాపకులు శ్రీ మీసాల రామన్న గారిని మీ అందరి కరతాల ధ్వనులతో వారిని వేదికకి ఆహ్వానిద్దాం. మహాకాళి మహాలక్ష్మి సరస్వతిగా నిలిచినారు, ఈ లోకాన్ని పాలించగా భూమిపైన వెలిసినారు. మేలుకో మేలుకో మాయమ్మ మమ్మేలగరావమ్మ అంబాత్రేయ క్షేత్రములో కొలువుదీరినారమ్మా. అంబాత్రేయ క్షేత్రములో కొలువుదీరినారమ్మా. నేను మీ సౌమ్య. ప్రస్తుతం నేనైతే అంబాత్రేయ క్షేత్రంలో ఉన్నాను. ఈ అంబాత్రేయ క్షేత్రం బిజ్వాల్ అనేటటువంటి గ్రామంలో ఉంది. ఈ అంబాత్రేయ క్షేత్రాన్ని డాక్టర్ శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గురూజీ నిర్మించారు. అయితే ఇక్కడ ప్రతి అణువు కూడా ఎంతో పునీతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్షేత్రాన్ని మనం దర్శనం చేసుకుంటే ఎలాంటి కోరికలైనా తీరుతాయి అంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రాల్లో ఈ క్షేత్రం మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం నేను ఆ అంబాత్రేయ క్షేత్రంలోనే ఉన్నాను. ఈరోజు మనతో పాటు గురువు గారి యొక్క శిష్యులు ఉన్నారు. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి, అదేవిధంగా ఎక్కడ చూసినా సరే ఎన్నో ప్రత్యేకతలు, ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేవాలయంలో లేనటువంటి ప్రత్యేకతలు అన్నీ కూడా ఈ క్షేత్రానికి సొంతం అని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మూల విరాట్తో సహా అన్నీ కూడా చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇక్కడ మూల విరాట్లో ఒకే మూల విరాట్ మీద ముగ్గురు అమ్మవారి రూపాలు కొలువుతీరు ఉన్నాయి. సో వాటి యొక్క విశిష్టతను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. సో మేము ఈ అంబాత్రేయ క్షేత్రం కోసం చాలా విన్నాము, చాలా చూసాము. బట్ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనసంతా ఒక రకమైనటువంటి ప్రశాంతతతో నిండిపోయింది. ఈ క్షేత్రాన్ని మన పరాశ్రీ గురువు గారు ఎప్పుడు నిర్మించారు, అసలు ఎలా దీన్ని నిర్మాణం చేపట్టారు? అయితే అమ్మ, క్షేత్రం గురించి చెప్పాలనుకుంటే గురువుగారు 2011వ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఆ ముగ్గురమ్మల స్థాపన చేశారు. అమ్మవారి స్థాపన చేయడంలో ఉన్న చరిత్ర మాత్రం చాలా గొప్ప చరిత్ర. అది చెప్పాలంటే కూడా సమయం సరిపోని చరిత్ర. అయితే 2011వ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు 52 రకాల మృత్తికల చేత 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా ఆ జగదంబల స్థాపన చేయాలని అమ్మవారి వాక్కు. గురువుగారు కల్లోకి వచ్చి అమ్మవారు కల్లో కాదు, గురువుగారు తపస్సు ఆచరిస్తే అమ్మ ప్రసన్నమైంది. అమ్మవారు భూలోకానికి వచ్చి గురువుగారి చేత బాసలాడి శిలా విగ్రహాన్ని పెట్టకుండా, లోహ విగ్రహాన్ని పెట్టకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అరుదైన ప్రతిష్ట ఈ భువన బాండవంలో ఇప్పటి వరకు సనాతన ధర్మంలో కూడా ఇటు ప్రతిష్ట జరగలే. మన ఋషులు మునులు ఉన్నారు చరిత్రలో, వారలకు కూడా అంతు చిక్కనటువంటి ఒక అద్భుతమైన దర్శనం, అద్భుతమైనటువంటి కలియుగ ధర్మానికి మాత్రం ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం అమ్మ ఇది. 52 రకాల మన్నులని, మృతికలను సేకరించి పలు విధాల జలములతో దాన్ని తడిపి ముద్ద చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి 1 గంట 45 నిమిషాలు కనురెప్పనే వాల్చకుండా జగదంబనే చూసుకుంటూ, కనురెప్ప కొడితే మళ్ళీ దైవీ శక్తి వెళ్ళిపోతుందని జగదంబ వాకును అనుసరించి గొప్ప సాహసం చేశారు గురువుగారు. గురువుగారి గురించి చెప్పాలంటే
ఎన్ని రోజులైనా సరిపోదమ్మా. ఈ భూలోకంలో గొప్ప ప్రతిష్ట చేసి కలియుగ ధర్మంలో ధర్మస్థాపనకై మనందరినీ పావనం చేయడానికి మహాలక్ష్మిని, మహాకాళిని, మహాసరస్వతిని, ముగ్గురు అమ్మలని ఏక గర్భంలో ఏక నాభియందు త్రిమాతలని 3 తలలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ పసుపు వర్ణంలో ఉన్న తల్లి మహాలక్ష్మి, నలుపు వర్ణంలో ఉన్న తల్లి మహాకాళి, ఎరుపు వర్ణంలో ఉన్న తల్లి మహాసరస్వతి. ఈ అద్భుతమైన తల్లులని ముగ్గురమ్మల్ని మనకు దర్శనం ఇచ్చిన గురువు గారికి శతకోటి నమస్కారాలు. పైన విష్ణు చక్రాన్ని కూడా వేశారు. విష్ణు చక్రం అంటారు, అది క్షేత్రం యొక్క ఎనర్జీని, క్షేత్రం యొక్క శక్తిని, అమ్మవారి గర్భగుడిలో ఉన్న శక్తిని, ఎనర్జీని తీసుకోవడానికి అక్కడ గురుగారు పెట్టారు. అది ఒక లోహంతో చేయించి పెట్టాలి కాబట్టి గురుగారు ప్రస్తుతం ఉండని, అంటే గుడి చిన్నగా ఉంది కదా, ఇంకా పెద్దగా అయిన కొద్దీ దాని ప్రత్యేకతలు ఇంకా ఘనంగా జరుగుతాయి. ప్రత్యక్షంగా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే రానున్న రోజుల్లో ఒక 10 సంవత్సరాలు అలా మనం ముందుకు వెళ్తే కనుక మళ్ళీ మీరు కెమెరాలతో కనుక వస్తే భూలోక మణిద్వీపం ప్రపంచంలో బిజ్వార్ గ్రామంలోనే ఉంటుంది. మణిద్వీపంలో జగదంబ లలితా పరమేశ్వరి ఎలా ఆశీనురాలై ఉన్నదో భూలోక మణిద్వీపం గురుగారు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఎక్కడ కూడా లేని విధంగా ఒకే మూల విరాట్కి ముగ్గురు శక్తులు కలిపి కనిపిస్తున్నారు. వీటి యొక్క విశిష్టత ఏంటి, ఎంత శక్తివంతమైనవి? అమ్మవారి శక్తిని మనం మాటల్లో చెప్తే అమ్మవారి శక్తిని చూడాలన్నట్టు అవుతుందేమో అని నా ఉద్దేశం, క్షమించండి. ఆ తల్లుల శక్తిని పొగడడం, వారి శక్తిని మనం చెప్పాలంటే అది మనకు సాధ్యమైన పని కాదు. మనకి ధనాన్ని ఇవ్వాలన్నా, మనకి సిరి సంపదలు తోడు ఉండాలన్నా మహాలక్ష్మి దర్శనం ఇక్కడే అవుతుంది. మనకి శక్తిని, మనకి పుష్టిని ఇవ్వాలంటే మహాకాళి దర్శనం ఇక్కడనే అవుతుంది. మనకి సంపూర్ణ జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని మనకు ప్రసాదించాలంటే సరస్వతి కూడా ఇక్కడే దొరుకుతుంది. అన్ని విధముల ప్రపంచంలో ఒక మనిషి జన్మ ఎత్తితే తనకి ఏమేమి అవసరమో ప్రతిదీ ఒకే దగ్గర దొరకాలని ఈ ధర్మంలోనే లేనటువంటి నూతన ప్రతిష్టని గురుగారు జగదంబని అడిగి అమ్మవారి దగ్గర నుంచి తీసుకొని జగదంబనే సాక్షాత్ భూలోకానికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఈ గుడి చుట్టూ కూడా ఏదైతే మనకుందో అద్దాలు పెట్టారు. సో ఈ అద్దాలకు కారణం ఏంటి? వీటికి కారణం ఏంటమ్మా అంటే, అర్ధరాత్రి 12 గంటలకి జగదంబ తనకు తాను ఆంతరంగిక నృత్యం చేస్తుంది. అమ్మవారు నాట్యం చేస్తుంది. ఆవిడ పారవార్ష నిమిత్తార్థంపై నలుమూలలా ఆ విధంగా దర్పణాలు ఏర్పాటు చేశారు. దర్పణంలో చూసుకుంటే గనక ఇటొక దర్పణం, అటొక దర్పణం, ఇటొక దర్పణం, ఇటొక దర్పణం, మళ్ళీ దీనికి ఎదురుగా ఇటొకటి ఉంది, దీని ఎదురుగా ఇటొకటి ఉంది. మధ్యలో కనుక మనం నిలబడితే మన ప్రతిబింబాలు అలా వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి, అనంతంగా వెళ్ళిపోతాయి. అలా ఆవిడ నృత్యం ఆడుతుంటే ఆవిడ పారవార్ష నిమిత్తార్థంపై వాటిని ఏర్పాటు చేశారు. దీంట్లోకి ఆవిడ అంతరంగిక నృత్యం లోపల గర్భగుడిలో ఆడుతుందని గురువుగారు మాకు చెప్పారు. సౌండ్లు మీకు వినిపించడం భక్తులు అన్నారు, నవరాత్రుల్లో భక్తులు అన్నారు, గుళ్ళో గజ్జల శబ్దం వినొచ్చింది గురూజీ అన్నారు. భయపడిన వాళ్ళు కూడా చెప్పారు, గురువుగారికి చెప్పారు. గురుగారికి నిజం తెలుసు కదా, అవునా, వారికి మళ్ళీ ఎక్కువ చెప్తే భయపడతారు, అవునా అన్నారు అంతే. సో ఇక్కడ దీని తర్వాత మనకి ఇక్కడ త్రిశూలం కనబడుతుంది. అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. ఈ జగత్తులోనే, ఈ భూలోకంలో కాదమ్మా, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఆ జగదంబ ఈ దర్శనాన్ని ఏ ఋషికి, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మునులకి ఎవరికి కూడా ఈ దర్శనాన్ని ఇవ్వలేదు. గురుగారు తపస్సు ఆచరించి ఎంతో సాహసం చేస్తే గనక ఈ దర్శనం రాలేదు గురుగారికి. సాహసంలో గురుగారిని మించిన వాళ్ళు లేరనుకుంటానమ్మా. ఇది 18 శూలాలు ఏకనాభియందు ఉంటాయి. ఒకే నాభియందు 18 శూలాలతో విలసిల్లుతుంది మహారుద్రశూలం. ఒకే నాభియందు 18 త్రిశూలాలతో ఉన్నది. ఇది పూలదండలు ఉన్నందుకు కనిపిస్తలేదేమో. దీని ప్రత్యేకత ఏంటంటే అమ్మ, జగదంబ అసుర సంహారం చేసేటప్పుడు అన్ని రకాల ఆయుధాలని ఉపయోగించింది. త్రిమూర్తులకు సైతం చేతగాని అసురులను సంహరించడానికి అన్ని రకాల ఆయుధాలు ఉపయోగించినప్పటికీ వాళ్ళు మరణించకపోతే త్రిమూర్తులను కలిపి ఒక ఆయుధంగా చేసింది. ఆ ఆయుధమే ఈ ఆయుధం. త్రిమూర్తులు ఒక ఆయుధంగా మారారు, అదే మహారుద్రశూలం. ఈ రుద్రశూలంతో అమ్మవారు అసుర సంహారం చేసి అంతర్ధానం చేసింది. 3 సార్లకు తప్ప దీన్ని ఉపయోగించలేదు. దీన్ని ధరించి ఎక్కడ కూడా అమ్మవారు అవతారం మనకు చూపించలేదు. ఇది గుప్తమైనటువంటి రుద్రశూలం. జగదంబని గురువు గారు అడిగి మహారుద్రశూలాన్ని, గుప్తమైన రుద్రశూలాన్ని మనందరి కోసం మనకి భూలోకంలో ప్రతిష్ఠించారు. అమ్మవారు స్వయంగా గురుగారికి దర్శనం ఇచ్చింది. గురుగారు ధ్యానంలో చిత్రీకరించారు. దీన్ని సప్తధాతువులు కరగబోసి ఒక పుణ్యాత్ముని చేత, ఒక కళాకారుని చేత చేయించారు. పవిత్రుడైన కళాకారుని చేత చేయించి దుర్గాష్టమి రోజున కూర్మాకారం పైన ప్రతిష్ఠించారు. ఇది కూడా గురువు గారు స్వయంగా, ప్రతిదీ కూడా జగదంబలు 52 రకాల మనులతో తయారయ్యారు. అదే విధంగా కూర్మం గాని విజయ చాముండేశ్వరి అమ్మవారు కూడా యథావిధిగా ఆ తల్లిలాగే ఈ తల్లి కూడా స్థాపన జరిగింది. సో ఇవన్నీ దేంతో చేయబడ్డాయి? మట్టితోనేనా?
52 రకాల మృత్తికలు, పలు విధాలైన కొన్ని పదార్థాలు కలిపి, కొన్ని అద్భుతమైన జలాలు కలిపి, అంటే మానవ మాతృలు ఎవరు చేయవలసిన పని కాదు ఇది. గురువు గారు, అమ్మవారి దైవగణాలు వీళ్ళు మాత్రమే గుప్తంగా ఉండి అమ్మవారి ప్రతిష్ఠ చేశారు. మనుషులు ఎవరు చేయలేదు. ఇక్కడ మూల విరాట్ కూడా మనకి మట్టితోనే పూర్తిగా పూర్తిగా మన్నే. నవరాత్రుల్లో మాత్రం సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. ఇంత మన్ను ముక్క కూడా పోదు. అమ్మవారి సత్యం అక్కడనే తెలుస్తుంది, కరగదు. ఆ తల్లి సత్యం అక్కడనే మనకు తెలిసిపోవాలి. సో ఇక్కడ ప్రత్యేకించి ఫోటోలు కూడా పెట్టి పూజలు చేస్తున్నారు. అసలు దీని యొక్క అర్థం ఏంటి? అంబాత్రేయ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫొటోస్ పెడుతున్నారు. దీని యొక్క అర్థం ఏంటి? అయితే అమ్మ, మనకు ఎటువంటి సమస్య ఉన్నా, ఏ సమస్యకైనా వీసా ప్రాబ్లమ్స్, ఉద్యోగం సమస్యలు కానీ, గర్భిణీ సమస్యలు కానీ, ప్రతి విధం పలు పూజలు అవుతాయి. కొంతమందికి ఫోటోల ద్వారా కూడా పూజలు అవుతాయి. ఇక్కడ ఏ సమస్యకైనా ఇక్కడ చిత్రపటాన్ని తీసుకొచ్చి నామము, గోత్రం ఫోటో వెనుక రాసి గురుగారి దగ్గర పాదాల దగ్గర ఉంచితే ఒక అమావాస్య రోజు, ఒక పౌర్ణమి రోజు ఆ ఫోటోలన్నీ శ్రీచక్రం చుట్టూ అమ్మవారి దగ్గర ఉంచుతారు. ఒక అమావాస్య రోజు పెట్టిన మళ్ళీ అమావాస్యకే తీస్తారు, ఒక పౌర్ణమికి పెట్టి మళ్ళీ పౌర్ణమికే తీస్తారు. అలా 15 రాత్రులు 15 పగుళ్ళు ఇలా నిద్ర చేసిన ఫోటోలను తీసుకెళ్లి నదిలో విసర్జన చేస్తారు. అలా పెట్టిన ఫోటోలు వారి చిత్రపటం పైన అమ్మ ఎనర్జీ, అంటే అమ్మ శక్తి ఆపాదం అవుతుంది. ఆపాదమైన వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. తొలగిపోయి వారు స్థిరంగా సుస్థిరంగా ఉంటారు. అంటే దీనికి ప్రత్యేకించి ఏమైనా ఖర్చు చేయాలా? డబ్బులు ఖర్చు ఏమీ లేదమ్మా. ఖర్చు అన్న పదానికి ఇక్కడ స్థానం లేదనుకుంటా. ఖర్చు ఏమీ ఉండదు. కావాలంటే భక్తుల్ని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఏ సమస్యకైనా పరిష్కారం ఆ ఫోటో వెనుక గోత్రము, నామం. గోత్రం నామంతో అద్భుతంగా పూజలు అవుతాయి అమ్మ. ఇక్కడ వేరే సామాగ్రి అని ఎక్కడెక్కడో ఎలా ఉంటుంది. అంబాత్రేయ క్షేత్రంలో మాత్రం ఈ గోత్రము, నామంతో అద్భుతమైన పూజలు, అద్భుతమైన ఫలితాలు గురువుగారు మనకి ఇస్తారు. సో ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, చూద్దాము. దానికి వెళ్లే ముందు గురువుగారు ఏవైతే మన యొక్క నుదుటి గీతలు ఉంటాయో వాటిని చూసి మన యొక్క కష్టాలను కూడా చెప్తారు అని మేము చాలా విన్నాము. సో మీరేమంటారు? అది సత్యమే అమ్మ. బ్రహ్మ తన చేతి వేళ్లతో రాత రాస్తే గురువు తన కాలి వేళ్లతో తుడుస్తాడంట, పెద్దలని మాట. ఆ గురువు తన కాలి వేళ్లతో తుడిచి మళ్ళీ నూతనంగా కూడా రాయగలిగే సంపూర్ణ శక్తి గురువుకు తప్ప ఎవరికి లేదు. అటు గురువు మనకు ఉన్నారు. ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు, చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు దర్శనార్థం. సో వాళ్ళ యొక్క కోరికలు తీరుతున్నాయి అంటారా? అసలు ఇక్కడికి ఎలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళు రావాలి అంటేనే కదా తల్లి భక్తులు పెరుగుతున్నారు. తప్పకుండా తీరుతాయి. తీరవన్న సమస్య ఏది లేదు. భక్తుల్ని కూడా అడగొచ్చు మీరు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారు సంతానం కళ్యాణం కోసం మాత్రం అద్భుతంగా ఫలితాలు ఇస్తారు. చాలా సంతానం కళ్యాణం, మంగళవారం పూజలు ఎక్కువ అవే ఉంటాయి ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు. సో మన మనసులో కోరికలన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాటిని చెప్పుకుంటే తల్లి ముందు, ఆ గురువు గారి ముందు తీరుతాయి అంటారు. అమ్మకి చెప్తే గురుగారికి చెప్పినట్లే. అమ్మకి మనం ఏం చెప్పినా గురుగారికి తెలిసిపోతుంది. భక్తులేమో గురుగారి మీద పడి గురుగారిని సతాయిస్తారు, బాగా చాలా ఇబ్బంది పెడతారు. 4-5 వేల మందికి ఒక్కరే చెప్పాలంటే సాధ్యం కాదు కదా తల్లి. భక్తులు కూడా అర్థం చేసుకోవాలి. కొంచెం భక్తులు కూడా అర్థం చేసుకొని అమ్మకు చెప్పుకోవాలి. గురువు గారి మీద పడి ఆయన ఇబ్బంది పెట్టడం కూడా అంత మంచిది కాదని. మీరు నిత్యం గురువు గారితోనే ఉంటారు కదా, సో గురువు గారి యొక్క శక్తి సామర్థ్యాలు మీకంటే ఎవరికి ఎక్కువ తెలియవు అనుకోవచ్చు. సో అంత శక్తి సామర్థ్యాలు మీ పక్కనే ఉంటారు, ఎలా అనిపిస్తుంది? నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది తల్లి. ఇక్కడ అన్నవాళ్ళు కొన్ని సంవత్సరాల స్వామితో చిన్నతనం నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంత జ్ఞానం ఆర్జించానంటే చూడండి వాళ్ళు ఇంకెంత తెలిసి ఉంటుందో. నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను. సో ఇంకా ఉన్నాయి కదా, మనం ఒకసారి ఇంకా దర్శనాలు చాలా ఉన్నాయమ్మా. ఈ ప్రతి క్షేత్రానికి కూడా క్షేత్ర పాలకుడు, క్షేత్రపాలిని ఉంటారు. సో దీన్ని క్షేత్రపాలనగా కూడా చెప్తున్నారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మణిద్వీపంలో ఉన్న లలితా పరమేశ్వరికి వారాహి అమ్మవారు సోల్జర్ గా ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి అంబాత్రయాదేవికి క్షేత్రపాలినిగా విజయ చాముండేశ్వరి ప్రొడక్షన్ అమ్మవారికి మూల విరాట్ అక్కడ ఉంటది, క్షేత్రపాలిని ఇక్కడ ఉంటది. భక్తులు అక్కడ నుంచి సరాసరి గర్భగుడిలోకి వెళ్ళకన్నా ముందు ఇక్కడ వచ్చేసరికి ఈవిడని చూస్తారు. ఈవిడ కళ్ళని చూసి, ఈవిడ రూపాన్ని చూసేసరికి వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు, పాపాలు, కర్మలు ప్రతిదీ కూడా తల్లి లాగేసుకుంటుంది. ఆమె కాళ్ళ కిందికి లాగేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడికే పవిత్రం అయిపోతారు. కాస్త ముందుకెళ్ళి పవిత్రమైన దేహంతో అమ్మకు నమస్కారం చేస్తారు. ఎంత అద్భుతంగా గురుగారు స్థాపన చేశారు చూడు. రావడం, పవిత్రం అవ్వడం, అమ్మ దర్శనం చేసుకోవడం, మళ్ళీ రావడం, చాలా అద్భుతమైన ప్రతిష్టలు తల్లి. ఇవి మనం మాటల్లో చెప్తే సాధ్యం కాని పని. చాలా గొప్ప ప్రతిష్టలు ఉన్నాయి. ఇంకా బయట కూడా చాలా ఉన్నాయి. అఖండ జ్యోతి కూడా ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అమ్మ జగదంబల యొక్క ప్రతిష్ట జరిగిన ఉత్తర క్షణమే సూర్య కిరణాలతో 10 అఖండ జ్యోతులు వెలిగించాలని జగదంబ వాక్కు.
దీనికోసం గొప్ప సాహసం చేసి మానవ మాతృలకి సాధ్యం కానటువంటి సాహసం చేసి ఎంతో శ్రమతో గురుగారి 10 అఖండ జ్యోతులు కృత్రిమంగా అగ్ని రాల్చకుండా సత్యంగా సూర్య కిరణాల చేతనే అఖండ జ్యోతులు వెలగాలి. అంటే బేసిక్ గా మనం రాయి చేస్తే జ్యోతులు వెలిగితే అది కృత్రిమంగా డైరెక్ట్ సూర్యకాంతితోనే అఖండ జ్యోతులు వెలగాలి. అది సత్య అఖండ జ్యోతులు. గొప్ప సాహసం చేసి అమ్మ స్థాపన అయిన ఉత్తర క్షణమే గురుగారు 2011వ సంవత్సరంలో ఈ అఖండ జ్యోతులు కూడా వెలిగించారు. ఇదే గుడిలో ఇదే స్థలంలో వెలిగించారు గర్భగుడిలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అఖండ జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. ఏ రోజు 2011వ సంవత్సరం నుంచి నేటి వరకు ఇంకా లెక్క పెట్టుకోవచ్చు. కంటిన్యూగా నిరంతరంగా వెలుగుతూనే ఉన్నాయి. ఏ రోజు కూడా కొండెక్కలేదు, జారిపోలేదు. దాదాపు 14-15 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అప్పటి నుంచి వెలుగుతూనే ఉన్నాయి అఖండ జ్యోతులు. వీటికి సంరక్షకులు, పూజారులు ఉంటారు. వాటిని చూసుకుంటూ దాని చుట్టూ శుచి శుభ్రత చూసుకుంటూ ఉంటారు. అసలు ఇదంతా నమ్మశక్యంగా లేదు, కానీ నమ్మాలి. ఈ మన సనాతన ధర్మంలో మన ఋషులు, మన మునులు ఉన్నారు కదా తల్లి, వారికి మించినటువంటి నూతన దర్శనాలని మనకు ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ అమ్మవార్ల స్థాపన గాని, ఆ క్షేత్రపాలిని స్థాపన గాని, ఆ మహారుద్రశుల స్థాపన గాని, 10 అఖండ జ్యోతులు సూర్యకాంతులతో వెలిగించడం గాని, ఆ కుర్మాకార కోనేరు గాని, ఆ వృక్షాలు గాని, ఆ యాగశాల గాని, ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా ఒక మహా అద్భుతం. ఇది గురువుగారు ప్రతిది కూడా మన కోసమే దర్శించారు తల్లి. ఆ జగదంబల గురించి గనక ఏమైనా చెప్పవలసి వస్తే గనక, ఈ భూలోకంలో వెలిసినటువంటి మణిద్వీపంలో వెలిసిన మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపకంగా లలిత పరమేశ్వరియే ఈ బిజ్వార గ్రామంలో నెలకొని ఈ బిజ్వార గ్రామాన్ని పవిత్రం చేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఎల్ల జనులను కాపాడుతూ గురుగారి రూపకంగా మనకి దర్శనం ఇస్తుందని నేను నమ్ముతాను. సో ఈ ధ్వజస్తంభం యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడ అంటే అమ్మ ప్రతి ఆలయంలో గానీ లోహంతో గానీ రాతితో గానీ ఉంటాయి. కానీ అది పద్ధతి కాదు. ఆలయ ధర్మాన్ని అనుసరించి ఆలయ ధర్మానికి అనుసరంగా ఉన్న కాస్త దూరంలో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. ధ్వజస్తంభం అంటే గనక కర్రతోనే ధర్మంగా ఉండాలి మన సనాతన ధర్మం ప్రకారం. ధ్వజం అంటే జెండా, స్తంభం అంటే కర్రగా అలా పెట్టాలి. గురువుగారు ఇక్కడ కర్రకి ఆ జెండా గుర్తుని అలా అలంకరించి దర్బాలతో ఇలా అలంకరించి పెట్టారు. దీని ప్రత్యేకత ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? ఫ్యూచర్ లో కూడా దీనికి మీరు చెప్పిన దీన్ని మార్చే అవకాశం ఉన్నది తల్లి. మన ధర్మానుసారంగానే లోహంతో తయారు చేస్తారు. ఇక్కడ ఈ క్షేత్రంలో ఆడంబరాలు, అలంకరణలు అంటే ఆకర్షణీయంగా జనాలను ఏదో ఇచ్చేయాలనేటువంటి ఏది ఉండదు. స్థాపనలు గాని, ధ్వజస్తంభం గాని ధర్మానుసారంగానే ఉండాలి. నూతన అలంకరణలు ఇక్కడ గురువుగారు ఉపయోగించరు. కర్రను అలా పెట్టి దానికి జెండా గుర్తును పెట్టి దానికి సంవత్సరం జెండాను మారుస్తూ ఉంటారు. మారుస్తూ దీన్ని కూడా అలంకరిస్తూ ధ్వజస్తంభాన్ని ఆలయానికి సమీపమైన ఎంత దూరంలో దాన్ని ప్రతిష్ఠించాలో అంతే దూరంలో ప్రతిష్ఠించారు. సో ఇక్కడ దీంతో పాటుగా మనకు అక్కడ ఇంకోటి కూడా కనిపిస్తుంది, యాగశాల. సో దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ యాగశాలను ఏమైనా ప్రత్యేకంగా నిర్మించారా? అమ్మవార్ల స్థాపన అయిన తర్వాత గర్భగుడిలో కూడా ఒక హోమగుండం ఉండే. గర్భగుడి కాస్త అభివృద్ధి అయితే కొద్దికి దాన్ని. సో ఇక్కడ కోనేరు కూడా ఉంది, చూసుకోవచ్చు. మనకి తాబేల ఆకారం, కూర్మాకారంలో ఉంటుంది. సో దీని యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకుందాం. అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి అమ్మ? ఈ కూర్మాకారం కోనేరుని కూడా గురువుగారు ధ్యానంలో దర్శించారు. క్షేత్రంలో ప్రతిదీ కూడా సెల్ఫ్ గా డిజైన్ చేసింది ఏదీ లేదు. గురువుగారు ధ్యానంలో దర్శించడం, తపస్సు ఆచరించడం, అమ్మ ప్రసన్నురాలై అద్భుతమైన దర్శనాలు ఇవ్వడం. ఈ దర్శనం వెనుక ఉన్న కారణం ఏంటంటే పీఠానికి వచ్చే ప్రతి భక్తులు కూడా 7 సప్త జీవనదుల జలాలతో పావనులు కావాలన్న కాన్సెప్ట్ తోని గురుగారు సప్త జీవనదులతోని కూర్మాకార కోనేరుని ప్రతిష్ఠించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ప్రతి వాళ్ళు ప్రోక్షణ 3 సార్లు చేసుకుంటారు తల్లిలా. ప్రోక్షణ చేసుకొని ప్రతి భక్తుడు పావనం అవ్వాలని 7 జీవనదుల జలములతో ప్రతిష్ఠించారు గురువుగారు అమ్మవారిని అడిగి. ఇక్కడ ఉండేటటువంటి నీరు ఎలా తల్లి? ఇక్కడ ఉండేటటువంటి నీళ్లు ఎలా? వాటర్ ఎప్పుడు అయిపోతాయి. ఇక్కడ బోర్ ఉంది, ఆ వాటర్ తో ఎప్పుడు నిండుగానే ఉంటుంది. ఎప్పుడు అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మోక్షం చేసుకుని తర్వాత దర్శనంకి వెళ్ళాలి. ప్రోక్షణ చేసుకుంటే వాళ్ళకున్న సర్వ దోష నివారణ జరుగుతుంది. ఈ ప్రోక్షణతో 7 జీవనదుల జలాలు ఇక్కడ తప్ప ఎక్కడా దొరకాయి. ఈ ప్రపంచంలో 7 జీవనదులతో ప్రతిష్ఠింపబడినటువంటి కూర్మాకార కోనేరు అంబాత్రేయ క్షేత్రంలో తప్ప ఎక్కడా లేదు. ఈ 7 నదులకు సంబంధించినటువంటి జలాలను కూడా ఏకకాలంలో తీసుకొచ్చి గురుగారే స్థాపన చేశారు తీసుకొచ్చి. సో అక్కడ ప్రతిష్ఠించింది కూడా ఏకకాలంలో ఏక నక్షత్రం ఏదో అన్నారు. అదమ్మా అమ్మవారి స్థాపన, అమ్మవారి వాక్కు 52 రకాల మృతికలని ఏకకాలంలో, ఏక ముహూర్తంలో, ఏక నక్షత్రంలో, ఒకే సమయంలో
52 రకాల మృతికలను సేకరించి తీసుకొని రావాలి. అవి కూడా ఉత్తర దక్షిణాభిముఖంగా ప్రయాణిస్తున్న నాగపాము జాడల మన్ను, నెమలి గుడ్లు పెట్టిన స్థలం మన్ను, 1000 సంవత్సరాలు ఉన్న మర్రి చెట్టు వేర్ల దగ్గర ఉన్న మన్ను, 100 సంవత్సరాలు ఉన్న రావి చెట్టు దగ్గర మన్ను, నెమలి గుడ్లు పెట్టిన స్థలం మన్ను, ఆగమ శాస్త్ర పండితుల వాకిలి మన్ను, పలు విధాలైన పుట్ట మన్నులు, అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని రకాల మన్నులు ఒకే సమయంలో తీసుకురావాలని అమ్మవారి వాక్కు. ఇది మానవ మాత్రం చేసే పని కాదు. సాక్షాత్తు అమ్మవారు తన దైవగణాలని భూలోకంలోకి పంపించి గురువుగారితో చేపించింది అంటారు. మొత్తం తిరిగి తీసుకొని వచ్చి స్థాపన చేయించుకుంది. ఇది అద్భుతం. ఇక్కడ చూస్తూనే ఉండిపోతాం. ఉగ్రమ్మల్ని చూస్తే కనుక అలంకరణ కూడా గురుగారు తప్ప ఎవరు చేయరు. ఆ కళ్ళు కూడా చూస్తే ఎంత కాంతివంతంగా కనబడుతుంది. అంతే తల్లి, జగదమ్మని గురుగారు తప్ప ఎవరు తాకరు, ఎవరు అలంకరణ చెయ్యరు. గురుగారికి సాధ్యం. నిత్యం గురువు గారు మాత్రమే ప్రతిదీ గురుగారి అలంకరణ చేస్తారు తల్లి. ఈ దర్శనం కూడా భక్తుల కోసం. ఇక్కడ ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా భక్తుల కోసం తప్ప వేరే దానికోసం కాదు. ప్రతిదీ భక్తులపై. ఇంత మహిమగల క్షేత్రం బిజ్వార్ అనేటటువంటి ఒక మాలమూల గ్రామంలో ఉంది. అంటే ఎందుకు ఇక్కడే స్థాపించారు దీన్ని? అద్భుతాలు ఎక్కడైతే తల్లి, గొప్ప గొప్ప అద్భుతాలన్నీ మారుమూల గ్రామాల్లోనే జరుగుతాయి. కాబట్టి ఇంత మారుమూల గ్రామంలో గురుగారు జన్మించడం ఈ ఊరు చేసుకున్న అదృష్టం. ఈ ఊరు ప్రజలు సొంత గ్రామం కాబట్టి ఇక్కడే గ్రామం. ఇక్కడ అమ్మవారి కళలో వచ్చి ఇక్కడే నిర్మించాలని ఏమైనా చెప్పారు? లేదు తల్లి, స్వగ్రామంలో వాళ్ళ గురువుగారు సంత్ రాజారాం కైకాడి మహారాజు గారు, గురువుగారు ఆ పండరీపుర క్షేత్రంలో ఉన్నప్పుడు ఒక నెల రోజులు అక్కడ ఉన్న తర్వాత కైకాడి మహారాజు గురువు గారు స్వగ్రామంలో చేయవలసిన అద్భుతాలు ఉన్నాయి నాయన, మీరు వెళ్ళండి, వెళ్ళి మీ స్వగ్రామంలో గొప్ప గొప్ప కైకర్యాలు చేయాలి అని బలవంతంగా పంపించారంట. గురువు గారికి ఏమి ఇష్టం అంటే గురుసేవలోనే జన్మ తరించాలని గురుగారి కాన్సెప్ట్. కానీ కైకాడి మహారాజ్ గురువు గారు ఈ బిజ్వార్ అనే గ్రామానికి పంపించడం, ఇటువంటి అద్భుతమైన అంబాత్రాయ క్షేత్రం నెలకొనడం, ఇది గురుగారికే తెలుసు తల్లి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం అనేటటువంటిది మనకి దర్శనం ఇస్తుంది. కానీ ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ 12 రాసుల అనుగ్రహాల కొరకు మనకు భక్తులకున్న గ్రహ దోషాలు, గ్రహ పీడలు, ఇంకా ఎటువంటి పాప కర్మలైనటువంటి ఏమైనా సమస్యలు ఉంటే ఈ చెట్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. చేసిన తరుణమే ఆ సమస్యలు ఇక్కడ కాస్త నివారణ జరుగుతాయి. ఆ ప్రోక్షణలో కాస్త నివారణ జరుగుతాయి. ఆ జగదంబను క్షేత్రపాలిని చూడడంలో సగం నివారణ అవుతాయి. అంత పావనమైన తర్వాత జగదంబ దర్శనం జరుగుతుంది. సో ఇక్కడ క్షేత్ర పాలకుడు అని చెప్పుకోవచ్చు. సో ఈ 12 రాసుల యొక్క అనుగ్రహం కొరకు ఏమేమి ఇక్కడ నాటారు అంటే చాలా రకాల 12 చెట్లు ఉన్నాయని చెప్పారు. 12 రకాల చెట్లు ఉన్నాయి తల్లి. ఇంకా జమ్మి చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, ఇంకా ఉసిరి చెట్టు ఉంది. 12 రకాల చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చూడాలంటే కొంత సమయం పడుతుంది మనం చూడాలంటే. ఇది 12 రకాల చెట్లు ఒకే దగ్గర నాటడం కల్పవృక్షంతో సమానం అని అమ్మవారి వాక్కు. కల్పవృక్షం ఇక్కడ చూడాలంటే అది ఇక్కడనే సాధ్యం అవుతుంది. సో దానిలో భాగంగా కల్పవృక్ష స్థాపన ఇక్కడ గురుగారు చేశారు. ప్రతిది కూడా జగదంబ దర్శనం గురుగారు చేయడం. గొప్ప గొప్ప అద్భుతాలు ఉన్నాయి. ఇంకా ఆ యాగశాల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి, అది కూడా గురుగారే. ధ్వజస్తంభం కూడా ఒక కర్రతో చేశారు. దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ధ్వజం అంటే కర్ర తల్లి, ధ్వజస్తంభం అంటే కర్రతోనే ఉండాలని సాంప్రదాయం. కాబట్టి ఒక కర్రని అలా ఏర్పాటు చేసి దానికి జెండాని అలంకరించారు. ధ్వజం అంటే కర్ర, ధ్వజం అంటే జెండా, స్తంభం అంటే కర్ర. సో ఇంకా ఏ ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ? దీంతో పాటు ఇంకా ఏ ప్రత్యేకతలు ఉన్నాయి? ఇంకా అఖండ జ్యోతుల ప్రత్యేకతలు ఉన్నాయి తల్లి, వాటిని తీసుకోవాలి. అది ఇక్కడ కాళీ స్వరూపమైనటువంటిది క్షేత్రపాలిని దగ్గర ఒక అఖండ జ్యోతి ఉంది. ఇంకా 9 అఖండ జ్యోతులు మనకు లోపల ఉంటాయి. అఖండ జ్యోతి యొక్క ప్రత్యేకత ఏంటి? జగదంబ యొక్క ప్రతిష్ట జరిగిన ఉత్తర క్షణమే సూర్యకిరణాలతో 10 అఖండ జ్యోతులు వెలిగించాలి. ఆ అఖండ జ్యోతుల కోసం కూడా నేను విన్నాను, గురువు గారు స్వయంగా సూర్యకాంతితో అఖండ జ్యోతిని వెలిగించారు. అదే చెప్తున్నాను. జగదంబ స్థాపన అయిన ఉత్తర క్షణమే సూర్యకిరణాలతో 10 అఖండ జ్యోతులు వెలిగించాలని అమ్మవారి వాక్కు. ఇది మానవ మాత్రులకు ఎవరికీ సాధ్యం కానటువంటి గొప్ప కైకర్యం, గొప్ప ఒక శక్తి సామర్థ్యాలతో కూడుకున్నటువంటి సాహసం ఇది. ఇక్కడ గోమాత పేడను సేకరించి కొన్ని రకాల ద్రవ్యాలు అందులో కలిపి ఇక్కడ అమ్మవాళ్ళు ఉంటారు. గురుగారు వాళ్ళకి కూలిపెట్టి చేయిస్తారు. ఈ గోమాత పేడతో చేసిన జ్యోతులు గాని, ఈ యాగశాలలో వేసే ప్రమిద గాని, వీటిలో జ్యోతులు వెలిగించడం అమ్మవారికి బహు ప్రీతికరం. వీటిని వెలిగించడం వల్ల కూడా
వారి చుట్టూ ఉన్నటువంటి చెడు ప్రయోగాలు ఏమన్నా ఉంటే కూడా దహనం అయిపోతాయి. సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా ఏ క్షేత్రానికి వెళ్ళినా మట్టి ప్రమదల్లో ఎక్కువగా దీపారాధన చేస్తారు, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ ప్రమదల్లోనే చేయాలి. అంటే బయట దేవాలయాలు ఎలా ఉంటాయంటే అమ్మ, అర్చకుల అభిరుచులకు తగ్గట్టు దేవాలయాలు నిర్మాణం జరిగినాయి. ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క అద్భుతం మాత్రం అమ్మవారి ఇష్టానికి అనుగుణంగానే ఆవిడ దర్శనానుసారంగానే జరిగినాయి. ప్రతిది కూడా ఆవిడ చెప్పిన సమాచారమే. ప్రమిదల్లో మనం ఇక్కడ దీపారాధన చేయాలి. గోమాత పేడని ఇలా తడిపి దానికి ఒక ఆకారాన్ని ప్రమిదాకారాన్ని తీసుకొస్తారు. ఇందులో కొబ్బరి నూనె పోసి పువ్వొత్తి వేసి మనకి ఇస్తారు. భక్తులు వారికి ఉన్న సమస్యని అమ్మవారికి తలుచుకొని సూర్యునికి ముఖం చేసి అమ్మవారి ఎదుట ఇలా జ్యోతులు పెడతారు. సో ఇవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్? దీనికి ఇవ్వాలి తల్లి, తయారు చేసే వాళ్ళకి కూలి ఇవ్వాలి కదా తల్లి. దానికోసం అనుసరించి దీనికి తగ్గ 100 రూపాయల్లో ఇవి జ్యోతులు, ప్రమిదలు, పూజ సామాగ్రి మొత్తం 100 రూపాయల్లోనే ఇస్తారు తల్లి. సో మనకి ప్రతి క్షేత్రంలో కూడా గోశాలలు అనేవి మనకి కామన్ గా కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ గోశాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది అంటున్నారు. మరి ఈ గోశాల యొక్క ప్రత్యేకతలు ఏంటి? అవునమ్మా, ఇక్కడ ఈ పీఠంలో వారం గోదానం, గో పూజలు జరుగుతూ ఉంటాయి. ఏ వంకతో గోవును దర్శించినా సకల పుణ్యఫలాలు సిద్ధిస్తాయని గురుగారు చెప్తారు. అతి అద్భుతమైనటువంటి అవకాశం కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ గోవులకి ప్రతిరోజు శుభ్రంగా స్నానం చేయిస్తారు. వీటికి సంబంధించి ఒక సమయాన్ని ఏర్పాటు చేసి ఆ సమయాన్ని అనుసరించి అడవికి వెళ్ళి వస్తూ ఉంటాయి. అడవికి వెళ్ళి వచ్చేలోపు గోశాల శుభ్రం చేసి ఉంచుతారు అన్నవాళ్ళు. ఇక్కడ గోవుల్లో ప్రత్యేకత ఏమిటంటే ఆ జగదంబ యొక్క వర్ణములు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా గోవులు 3 వర్ణములతో ఉంటాయి తల్లి. ఎర్ర గోవులు ఉంటాయి, తెల్ల గోవులు ఉంటాయి, నల్ల గోవులు ఉంటాయి. అది నల్ల గోమాతలు, తెల్ల గోమాతలు, ఇది ఎర్ర గోమాతలు. అంటే 3 వర్ణాల్లో ఉంటాయి. ఆ ముగ్గురమ్మల స్వరూపకంగానే ఇక్కడ పిల్లులు కూడా ఎర్ర పిల్లులు, తెల్ల పిల్లులు, నల్ల పిల్లులు, కుక్కలు కూడా ఎర్ర కుక్కలు, నల్ల కుక్కలు, తెల్ల కుక్కలు. అంటే మనకి ఇక్కడ 3 అమ్మవార్లు కొలువై ఉన్నారు కాబట్టి కాళికామాత, లక్ష్మీమాత, సరస్వతి మాత. వాటి ఆవిడ యొక్క వర్ణములను అనుసరించే ఇక్కడ ప్రతి జీవరాశి కూడా జన్మిస్తుంది. ఈ జీవరాశులకు ఈ వర్ణంలో రావడంలో కూడా మహా అద్భుతం ఉంది, చాలా గొప్ప అద్భుతం ఉంది. అదేంటి ఏంటంటే గురువుగారు ఒకసారి యాగం చేసిన తర్వాత యథావిధిగా అమ్మవారి ఆలయం క్లోజ్ చేసి బయటికి వచ్చారంట. యాగం చేసిన తర్వాత తెల్లారేసరికి అది కాస్త చల్లారిన తర్వాత ఒక పిల్లి అందులోకి ప్రవేశించి కాస్త బూడిదని కాస్త చదును చేసుకొని అందులో 3 పిల్లల్ని పెట్టింది. ఒక పిల్లి. ఆ పిల్లిని గురువు గారికి ఒక భక్తుడు ఇచ్చి వెళ్ళాడు. అది దాని ధర్మాన్ని అనుసరించి కాస్త గర్భాన్ని దాల్చింది. వచ్చి జగదంబ యొక్క సాన్నిధ్యంలో ఆవిడ ఎదురుగా హోమగుండం ఉండే తల్లి ముందు ఆవిడ ఎదురుగానే ఉండే. ఆ హోమగుండాన్ని చదును చేసి అద్భుత ముద్దుగా చేసుకొని అందుట్లో కూర్చొని 3 పిల్లల్ని పెట్టింది. అది పిల్లల్ని పెట్టింది 3 పెట్టింది, 3 వర్ణములతోనే పెట్టింది. పుట్టడమే 3 రంగులతో పిల్లలు పుట్టడం 3 పుట్టినాయి. 4, 5 కూడా తీస్తాయి పిల్లులు, 2 కూడా తీస్తాయి. కానీ ఇక్కడ 3 పెట్టింది, 3 వర్ణములతోనే పెట్టింది. ఎర్రగా, నల్లగా, తెల్లగా. ఆ జగదంబల యొక్క స్వరూపకంగానే చిన్న చిన్న పిల్లులు ఉన్నాయి అక్కడ. గురుగారు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారంట. తర్వాత జగదంబని అడగగా నేను ఈ పీఠంలో కొలువుదీరి ఉన్నానని ఈ 3 జీవరాశులపై ఆవరించి ప్రత్యక్షంగా జీవరాశుల రూపంలో నేను మీకు దర్శనం ఇస్తున్నాను భక్తులందరికీ అని అమ్మ వాకిచ్చిందంట గురువుగారు. ఇంత అద్భుతమైన క్షేత్రం, ఇంత పుణ్యక్షేత్రం, ఇంత సత్య దర్శనాలు ఇక్కడ తప్ప ఎక్కడ ఉన్నాయనుకుంటాను తల్లి నేనైతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా మాకు ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రతి అణువు, ప్రతి ప్రత్యేకతని వివరించారు. సో ధన్యవాదాలు. అమ్మ, నేను చెప్పింది కొంచెమే ఉంది, చాలా తక్కువ అంటే తక్కువ చెప్పాను. ఇంకా చాలా ఉంది క్షేత్రంలో అద్భుతాలు, ఇంకా దర్శనాలు, గర్భగుడి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు కదా, సో వాళ్ళు రావాలి అంటే నిత్యం గురువు గారు అందుబాటులో ఉంటారు? లేదు తల్లి, ప్రతి గురువులు ఏంటంటే వారి యొక్క స్వలాభం కొరకు ఎప్పుడు పడితే అప్పుడు చెప్తారు. అమ్మవారి వాక్కును అనుసరించి గురువు గారు శుక్రవారం, మంగళవారం, అమావాస్య, పౌర్ణమి తప్ప భక్తులను ఎప్పుడూ చూడరు, మాట్లాడరు, పలకరించరు. భక్తులు ఏమన్నా అనుకొని ఆవిడ వాక్కును అనుసరించి ధర్మానుసారంగా ఈ 4 సమయాల్లో మాత్రమే వాక్కును అనుసరించి ఆశీర్వాదం చేసినా చూసినా ఏదైనా ప్రత్యేకించి భక్తులు గురువు గారిని కలవాలి, గురువు గారితో నేరుగా మాట్లాడాలి అంటే ఆ 4 రోజులు మాత్రమే రావాలి. రోజులంతా దర్శనం కోసం, అమ్మవారి దర్శనం కోసం ప్రతిరోజు 1000 మందికి పైగా ప్రతిరోజు వస్తూనే ఉంటారు. ఒక వారంలో మాత్రం 4-5 వేల మంది వచ్చి గురువు గారి మీద పడి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో నిత్యం ఇక్కడ అన్నదానాలు జరుగుతూ ఉంటాయి? నిత్య అన్నదానం, ప్రతిరోజు 3 పూట్ల అన్నదానం ఉంటుంది. పొద్దున టిఫిన్ ఇస్తారు, చాయ్ ఇస్తారు, మధ్యాహ్నం అన్నం, కూరలు ఉంటాయి. ప్రతిరోజు వెరైటీ కూరలు ఉంటాయి, ఒకే కూర చేయరు ఇక్కడ. భక్తులకు మాత్రం ప్రతి వసతులు, ప్రతి సదుపాయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంబాత్రేయ క్షేత్రంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. ఇక్కడ స్వతంత్రంగా మా పుట్టినిల్లు అన్న భావనతోనే ప్రతి వాళ్ళు కలిసిపోయి బాగా మాట్లాడుతూ మంచిగా ఉంటారు.
ఓకే అమ్మ, చాలా సంతోషం. సో చూసారు కదా, ఇది అంబాత్రేయ క్షేత్రం యొక్క ప్రత్యేకత అన్నమాట. ఈ క్షేత్రం మొత్తం కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి అణువు కూడా భక్తితో ఇక్కడికి రావాలే కానీ మనశ్శాంతిని, అదేవిధంగా భక్తులకి మోక్షాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజైతే ప్రత్యేకించి ఎవరైతే శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గురువు గారు ఉన్నారో ఆయన 4 రోజులు మాత్రమే భక్తులతో మాట్లాడతారంట. సో నేను వచ్చింది అమావాస్య రోజు కాబట్టి సో ఈరోజు భక్తులతో అంటే మాట్లాడడంలో ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో రెండోసారి మళ్ళీ వచ్చినప్పుడు ఆయన నేరుగా మనతో మాట్లాడతాను అని చెప్పారు. సో ఈ రోజు మాత్రం క్షేత్రానికి సంబంధించినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీకు తెలియజేయడానికి ఈ వీడియోని అయితే నేను చేశాను. అండ్ ఈ అంబాత్రేయ క్షేత్రానికి రావాలి అనుకున్న వాళ్ళు, ఈ అంబాత్రేయ క్షేత్రం మనకి తెలంగాణ నారాయణపేట జిల్లా ఉత్కూరు మండలంలో ఉందన్నమాట. బిజ్వార్ అనేటటువంటి ఒక గ్రామంలో. సో గూగుల్ మ్యాప్లో కానివ్వండి అన్ని దగ్గరలో కూడా మనకి రూట్ ఈజీగా తెలుస్తుంది. సో ఎవరికైతే తమ యొక్క కోరికలు తీరాలి అనుకుంటున్నారో, లేదు తమ యొక్క కష్టాలు పోవాలి అనుకుంటున్నారో, నిజంగా భక్తి ఉంటుందో, సో వాళ్ళందరూ కూడా నమ్మకంతో భక్తితో ఈ క్షేత్రానికి వచ్చి అనుకున్నవి కోరుకున్నట్లయితే తప్పనిసరిగా అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. అండ్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి గురువుగారు జాతకం కూడా అవసరం లేదని చెప్తున్నారు. జస్ట్ నుదుటి రాతని చూసి మన యొక్క ప్రాబ్లమ్స్ని కూడా చెప్పి వాటిని పరిష్కరిస్తారంట. సో ఎవరైతే దర్శించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని దర్శించండి. నిజంగా ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం అని మనం చెప్పుకోవచ్చు. సో హిందూ క్షేత్రాలకు సంబంధించి ఇది ఈరోజు ప్రత్యేకత. మరి దీని మీద మీరేమంటారు? అంబాత్రేయ క్షేత్రాన్ని ఇప్పటికే దర్శించినట్లయితే మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి.